తర్వాత ఫ్లడ్ ప్రతి 1000 సంవత్సరాలకి గోదావరిలో అతి తీవ్రమైన ఉప్పెను లాంటి వరద వస్తుందన్నమాట. ప్రతి 1000 సంవత్సరాలకు వస్తుందంట. అది ఎప్పుడు వస్తే ఎవరికి తెలియదు. అలాంటి అతిపెద్ద వరద వస్తే తట్టుకుంటుందా ఈ ప్రాజెక్ట్? ఎందుకంటే చాలామంది కంపెనీలని మార్చారు. పోలవరం భద్రతా నాణ్యత గురించి మాట్లాడే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. నారాయణరావు గన్నవరం నుంచి. నారాయణరావు గారు నమస్తే సార్. చెప్పండి నారాయణరావు. నమస్తే సార్. నమస్తే సార్. ఏమీ లేదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేస్తారు అనుకుంటున్నారు కదా. ఓటు శాతం జగన్ గారికి ఎంత వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే వచ్చింది. అంత ఎలా వస్తుంది? 10% డిఫరెన్స్ ఉంది. కొద్ది ఏదో తేడా ఉందండి. కేవలం జనసేన ఓట్లతోటి ప్రభుత్వం ఏర్పడిందండి అక్కడ. ఇప్పుడు జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని డౌన్ చేసే విధంగా కనపడుతుంది రాజకీయంగా. చెప్పండి. అది ఇప్పుడు రైతు భరోసా అన్నారు, ₹1 వేయలేదు. రైతు ఎంత బాధపడుతున్నారండి. అదే ఆ ప్రభుత్వం అంటే జనవరిలో ₹5,500 పడిపోయింది. మరి రైతు భరోసా అన్నది కూడా చాలా ముఖ్యమైన పథకం కదండి. అది మీరన్నట్టు కొన్ని పథకాలు పక్కన పెట్టండి, తప్పులేదు. ఇందాక ఎవరో అన్నట్టు 2-3 పథకాలు, చదువుది, ఈ రైతు అన్నది ఇంపార్టెంటే కదండి. అది చేస్తారు అని చేశారండి ఓట్లు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ మరి ఎంత ఫోర్స్ ఉందో ఏంటన్నదే మరి రాజకీయంగా మనకే తెలుసు కదండి. అదండి అది అంటే ఇప్పుడు కూటమిలో 1 year అయింది. ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన పోటీ అంటే నేను ముందెళ్ళాలి ఒక క్లాసులో స్టూడెంట్ పోట్లాడుకుంటా, నాకు మార్కులు రావు. అలాగే ఈ పోటీ ఆరోగ్యకరమైన పోటీ ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లము లేదు. అది పవన్ కళ్యాణ్ గారు లోకేష్ మధ్య అయినా, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో అయినా ఈ ఆరోగ్యకరమైన పోటీ కింద కేడర్ని కలుపుకుని ముందుకెళ్తే పర్లేదు. కానీ మీరు అన్నది ఒకటి, పవన్ కళ్యాణ్ గారు కూటమికి చాలా ఈయన వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ప్రమాణ స్వీకారం. ఈరోజు నేను పోస్టులో ఉన్నానంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే అని. అందుకనే ఆయన కూడా ఇంకోటి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నంత వరకు ఆయన ఒక్కళ్ళే సీఎంగా, డిప్యూటీ సీఎం శాఖలు ఎవరనేది అది. అంటే నాయకుల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉందండి. పవన్ కళ్యాణ్ గారిని అంత ఈజీ కాదు పడేయడం, అది వదలండి. రెండో విషయం ఏంటంటే మీరు వ్యవసాయం అన్నారు. ఈ వ్యవసాయానికి రైతు భరోసా అనేది చాలా ప్రధానం. అది సంపద సృష్టికి, అభివృద్ధికి, సమ్మిళిత అభివృద్ధికి రైతు విషయంలో మాత్రం రైతు భరోసా అన్ని పంటలకి అన్ని ప్రాంతాల్లో రావాల్సిందే. లేకపోతే అది కూటమికి పెద్ద శరాఘాతం అయిపోతుందండి. ఈ విషయంలో రైతునికి మాత్రం రైతు విషయంలో డిస్సాటిస్ఫాక్షన్ అనేది అది రాష్ట్ర ప్రగతి రథాన్ని ఆపేద్ది. ఇందాక స్త్రీల విషయంలో నేను చెప్పినట్టు ఈ స్త్రీలు రైతులే ప్రగతి 2 చక్రాలు అనేది నా అభిప్రాయం. ఈ 2 చక్రాలు స్త్రీలు రైతులకు ఉన్న ఓపిక. నేను ఒక విషయం కూడా చెప్తాను, ఇండియాలో స్త్రీ ఓపిక నశించినప్పుడు ఇండియాయే ఉండదు, భస్మం అయిపోతుంది. అదేవిధంగా రైతుకి ఓపిక నశించింది అనుకోండి, ఏ పార్టీలు కూడా తట్టుకోలేవు. అసలు వాళ్ళే మెయిన్, స్త్రీ రైతులు. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ స్త్రీలు రైతులు ఎంతైతే కష్టపడతారో వాళ్ళ కష్టం కూడా భారతదేశం ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు సాటిస్ఫై వాళ్ళని చేయడం అసంభవం. కానీ వాళ్ళని ఎంతవరకు ఆదుకోవాలో ఆ పథకాలు, అంటే స్త్రీలకు సంబంధించిన పథకాలు, వైద్యానికి సంబంధించిన పథకాలు, ఇలా రైతులకు సంబంధించిన, రైతులకి డబ్బులు ఇచ్చినా అది డబ్బులేదు కాదు, సంక్షేమ పథకమే, ఉచితం అనం రైతులకి. ఈ రైతు భరోసా ముందు పంట వేసే ముందు ఇస్తే పంటకు పెడతాడు, పంట తర్వాత ఇస్తే అది గిట్టుబాటు మళ్ళీ పంటకే పెడతారు. వాళ్ళు అన్ని పొలంలోనే పెడతారు. అది వచ్చినా రాపని ప్రకృతి పట్టుకుపోయిన మధ్య దళాలు